వరకట్నం వేధింపులు తాళలేక ఒక వివాహిత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. చెవుంట మండలం కన్యారం గ్రామంకు చెందిన సరిత అనే యువతి రాయపూల్ గ్రామానికి చెందిన కర్ణాకర్ అనే యువకుడితో 2 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి సంవత్సరంలోపు ఒక కుమారుడు ఉన్నారు. కాగా కొంతకాలంగా అత్తారింటి వారు వరకట్నం వేధింపులు చేయడంతో పలుమార్లు పంచాయతీ నిర్వహించారు. కాగా శుక్రవారం సాయంత్రం ఇంట్లో గొడవపడిన సరిత తన కుమారుని ఇంట్లో వదిలివేసి బయటకు వెళ్ళింది. సరిత అమ్మమ్మ గారి ఊరైన ప్రగతి ధర్మానం పెద్ద చెరువులో సరిత మృతదేహం లభించింది. వరకట్న వేధింపు తాళలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న రామంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంపించినాక 3 రోజులు అయింది, 3 రోజులు 4 రోజులు అయింది సార్. ఆయన ఆమె ఇబ్బంది పెడితే ఆమె బయటకు వెళ్ళిపోతా అని చెప్పి బాబునాడ పడేసి వెళ్ళిపోతుండగా బస్సు ఎక్కంగా కూడా అక్కమ్మ చూసినాడు సార్. ఆయన మీసాలు ఎదురింట్లో ఆపోజిట్లో ఉంటారు సార్, మీసాలు పనిచేస్తారు సార్. ఆయన పట్టించుకోలేదు సార్. బాబు ఏడుస్తుందని చెప్పి బాబు దగ్గరికి పోయినట్టు కానీ బస్సు ఎక్కిపోతుందని చెప్పి ఈమె దగ్గర రాలేదు సార్. హింస ఇచ్చారని చెప్పి ఆమె బయటకు వెళ్ళి వచ్చి సార్. గృహహింస కింద అయితే చాలా హింస ఇచ్చింది సార్. చుట్టుపక్కల కూడా చెప్తారు సార్ రాయపల్ల వాళ్ళు అడిగినా కానీ. నా పేరు మహేష్. వాళ్ళ అమ్మమ్మ గారు మా ఊరే. ఈమెకు వరకట్న వేధింపులు మరియు గృహహింస వేధింపులు, వరకట్న వేధింపులు చాలా ఎక్కువයි. తన 1 year బాబు ఉన్న ఉడక తను ఆలోచించుకోకుండా ఏదో విధంగా హింసించి చాలా వేధించడం వల్ల తన అమ్మమ్మ గారి నుండి ధర్మారం ఊరికి వస్తానని చెప్పి మార్గ మధ్యంలో దిగి తన ఆత్మహత్యకు పాల్పడింది. తన యొక్క సొంత భర్త వచ్చి కూడా చూసి వెళ్ళిపోయిందంటే ఇది ఎంత మూర్ఖత్వమో, ఇది ఒక సమాజానికి ఒక సిగ్గుచేటు. తన భర్త వచ్చి చూసి వెళ్ళి పరారైపోయాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అతను రాయపూల్ పిఎస్లో ఉన్నాడు. తను భర్త వచ్చేంత వరకు ఈ యొక్క బాడీని మేము ఇక్కడ నుంచి కదిలించేది లేదని మా యొక్క ధర్మారం ప్రజలు మేము కోరుకునేది అదే విషయమని ఈ యొక్క ప్రెస్ వారికి నమస్కరించి ప్రార్థిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.